ఈ వీడియోలో మా ఊర్లో అల్లం ఎలా పండిస్తారో దానివల్ల ఎంత లాభం వస్తుంది లాభమా నష్టం అనేది వీడియోలో పూర్తి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. మరి హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు ఎస్వి శ్రీ వ్లాగ్స్. అల్లం నాటడానికి మంచి సాగు భూమి అయితే తీసుకొని చూడండి ఎలా పొడుస్తున్నాం. మొత్తం అయితే పొడిచేయాలి, మొత్తం మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిన తర్వాత మనమైతే అల్లం నాటాలి. అల్లం అయితే మొత్తానికి అయితే నాటేసాం. ఇవి ఏ మొక్కలు అనుకోవద్దు, మనం 2 వారాల ముందు ఉంచాం కదా, అంతే అల్లము అవే అనమాట. ఇవి చూడండి ఎలా మొలకెత్తాయో. ఇవి మనమైతే పిచ్చి మొక్కలు వేస్తే అనమాట క్లీనింగ్ చేసుకుని అప్పుడు తర్వాత నీట్గా చేసుకోవాలి. అప్పుడు మనకు మంచి దిగుబడి అయితే వస్తుంది. చూడండి ఇప్పుడైతే బాగానే ఉంది, ప్రజెంట్ పర్వాలేదు. ఒకవేళ కనుక పిచ్చి మొక్కలు ఎక్కువ అయితే మాత్రం పిచ్చి మొక్కలు మొత్తం అయితే క్లీనింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే అల్లం దొడిలో ఉన్నాను. ఎందుకు వచ్చానంటే అల్లం దొడిలో కలుపు మొక్కలు అయితే బాగా పెరిగిపోయింది, అది తీయడానికి అయితే వచ్చాను. అది తీసిన తర్వాత మనకైతే అల్లం బాగా దిగుతాయి అనమాట. అందుకనే మొత్తం అయితే క్లీనింగ్ చేసేయాలి. అంతే అల్లం తప్ప మిగిలిన అన్ని పిచ్చి మొక్కలు ఏ ఉన్నా సరే క్లీనింగ్ చేసేయాలి. అది ఎలా క్లీన్ చేస్తారనేది మీకు చూపిస్తాను. చూడండి కనిపిస్తుందిగా, ఇవే అల్లం దొడ్డు అనమాట. చూడండి ఎంత పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయో. ఇదైతే సిల్వర్ తోట దగ్గర అయితే ఉంచాను అనమాట, ప్లేస్ ఉంది కాబట్టి. అంతే ఇలా ఉంచడం వల్ల మనకైతే తోట అయితే బాగుంటుంది, ఏం పిచ్చి మొక్కలు కూడా రావు. అందుకోసమే మనమైతే అల్లం దొడ్డు అనేది చేసుకుంటాం. చూడండి ఇవైతే అల్లం మొక్కలు. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా పిచ్చి మొక్కలు అనేది ఎలా పెరిగిపోయిందో. చూడండి ఇవన్నీ కనిపిస్తుందిగా, ఇవన్నీ పిచ్చి మొక్కలు అనమాట. ఇవన్నీ తీసేయాలి. ఇవి అల్లము, ఈ అల్లం తప్ప మిగిలిందన్నీ తీసేయాలి. ఇవి అన్నీ ఉంచితేనే మనకైతే మంచి రాబడి వస్తుంది అనమాట. ఆ పిచ్చి మొక్కలు తీస్తే మనకైతే మంచిగా దిగుతాయి. అందుకోసం మనమైతే ఇది మొక్కలు కొంచెం మనము మళ్ళీ ఉంచిన కొన్ని రోజులకైతే మొక్క చిన్నది లేకపోతే కొంచెం సైజు పెరిగేదాకా వెయిట్ చేయాలి. పెరిగిన తర్వాత మనకు పిచ్చి మొక్కలు వస్తాయి కదా, ఇలాంటివి ఇవన్నీ క్లీనింగ్ చేసుకుంటే మనకైతే చాలా బాగుంటుంది. అప్పుడు మనకైతే చూడండి ఈ సైజు ఉంటుందా, ఈ సైజు నుంచి మనకైతే ఇలాంటి పిచ్చి మొక్కలు వచ్చేస్తుంది. ఇలాంటి పిచ్చి మొక్కలు మొత్తం తీసేయాలన్నమాట. తీసేటప్పుడు మనకైతే అల్లం మంచి రాబడి అంతే మంచి దిగుతాయి. అప్పుడు మనకి బాగుంటుంది అనమాట. అల్లం అనేది మంచి దిగుతాయి. అందుకోసం మనం పిచ్చి మొక్కలు అయితే ఇప్పుడైతే క్లీనింగ్ చేసేదాం. చూడండి ఎంతగా పెరిగిపోయిందో పిచ్చి మొక్కలు అనేది. ఈ క్లీనింగ్ చేస్తే మనకైతే మొత్తం అల్లమే కనిపిస్తుంది. అంతవరకు అయితే పిచ్చి మొక్కలు అల్లం అన్నట్టే కలిసిపోయింది. అది చూస్తున్నారు కదా ఇలాగ ఉంది. ఇప్పుడు నేనైతే కలుపు మొక్కలు తీయడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి 2 చేతులతో కలుపు మొక్కలు అయితే తీస్తున్నాను. మొత్తం అయితే చాలా పిచ్చి మొక్కలు ఉంది. అల్లం తప్ప మిగిలిన మొక్కలన్నీ అయితే తీసేస్తున్నాను. పిచ్చి మొక్కలు తీయడం వల్ల మనకైతే దొడి బాగుంటుంది, అలాగే మంచిగా దిగుతుంది. అంటే అల్లం బాగా ఎక్కువగా వస్తాయి అనమాట. అందుకని పిచ్చి మొక్కలన్నీ తీసేస్తున్నాం. తీసిన తర్వాత మనకు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, అంత బాగుంటుంది అనమాట. మనకైతే ఇంకా లేట్ చేయకుండా మనమైతే మొత్తం అయితే క్లీనింగ్ చేసేద్దాం. ఈ కలుపు తీయడానికి ఒక్కడు వచ్చాను కాబట్టి కొంత సమయం అయితే పడుతుంది. ఎందుకంటే దొడి చాలా పెద్దది కాబట్టి తీయడానికి మ్యాక్సిమం 3-4 అవర్స్ కూడా పట్టవచ్చు అనమాట. అంత పెద్ద దొడి ఉంది కాబట్టి మనకైతే కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు నేను క్లీన్ చేశాను కదా, అలాగే దొడ్డి మొత్తం అయితే క్లీనింగ్ చేసేయాలి. అప్పుడు మనకైతే బాగుంటుంది, రాబడి కూడా బాగా వస్తుంది. మొత్తం అల్లం దొడ్డి మొత్తం క్లీనింగ్ చేయడం ఎలా కనిపిస్తుంది చూస్తున్నారు కదా. మొత్తం అయితే అల్లమే ఉంది కదా. ఇప్పుడైతే మనమైతే ఒక వారం తర్వాత అయితే దీన్ని పీక్కోవచ్చు, అంతే తీసి అమ్మేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంతే రేటు బట్టి చూడాలి. రేట్ ఎక్కువ ఉంటే మనం తీసుకోవచ్చు, లేదంటే కొంత సమయం వెయిట్ చేసినా పర్వాలేదు. గత వారం అయితే అల్లం క్లీనింగ్ చేసాను. ఇప్పుడైతే అల్లం అయితే తీయడానికి అయితే ఇస్తున్నాను. కోసం గచ్చలు అండ్ కవర్ చిన్న బేసిన్ అయితే పడుతున్నాను. ఇప్పుడు నేను తీసుకెళ్తున్న గచ్చెలతోటి ఇప్పుడు అల్లం ఎలా తీస్తారనేది మీకు అయితే పూర్తిగా చూపిస్తాను. చూడండి ఇప్పుడైతే మన్యాన నేనైతే అల్లం తీయడానికి అయితే వచ్చాము. చూడండి ఓన్లు అయితే మొక్కలు కింది సైడే మనమైతే గచ్చెలతో పొడిసి అయితే అల్లం అయితే తీయాలి. ఎందుకంటే మనం కింది పక్క నుంచి ఉంచాం కాబట్టి పైన నుంచి చేస్తే మనకైతే అల్లం దొరకదు, మొక్క మొత్తం పాడైపోతుంది. అల్లం తీసేటప్పుడు మనం అయితే గుర్తించుకోవాలి, ఎప్పుడు కింద సైడ్ నుంచే మనమైతే అల్లం తవ్వాలి, అప్పుడు అల్లం దొరుకుతుంది. పైన నుంచి తవ్వితే మనకైతే అల్లం దొరకదు, మొక్క మొత్తం వేస్ట్ అయిపోతుంది కానీ అల్లం దొరకదు. అందుకని కింది నుంచే మనమైతే తీయాలి. చూడండి ఎలా తీస్తున్నాం. మొత్తానికి అల్లం తీయడం అయితే స్టార్ట్ చేసాం, ఇద్దరము కలిసి అయితే. కొత్త వారు కనుక ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది నాకు కూడా. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్లో కూడా తెలియజేయండి. మనం అల్లం తీసుకుంటూ మళ్ళీ ఆ మొక్కనైతే గొప్ప ఎత్తాలి, అంటే ఆ మొక్కకైతే మట్టి అయితే గట్టిగా వేయాలి. అప్పుడే మళ్ళీ ఇంకోసారి ఇంకో పంటకైతే మనకైతే రాబడి ఎక్కువ వస్తుంది. అలా చేస్తేనే మొక్క కూడా బాగుంటుంది, లేకపోతే మొక్క చచ్చిపోతాయి అనమాట. అందుకని మనమైతే తీసేటప్పుడు జాగ్రత్త పడాలి. మనకు ఈ అల్లం వచ్చేసి 2 రకాలు ఉంటుంది, ఒకటి హైబ్రిడ్, ఇంకోటి మామూలు అనమాట. హైబ్రిడ్ అంటే అమ్ముకోవడానికి బాగుంటుంది, మామూలుది ఇప్పుడు మేము వేసింది అనమాట మామూలు అల్లం అంటే ఇది తినడానికి బాగుంటుంది, అలాగే అమ్ముకోవచ్చు. కాకపోతే
హైబ్రిడ్ కన్నా తక్కువ రేట్లో ఉంటాయి ఇవైతే. మా ఊర్లో చాలా మంది హైబ్రిడ్ అల్లం మాత్రమే నాటారు. ఇవైతే చాలా తక్కువ మంది వేసారు. హైబ్రిడ్ కి ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి అది కేజీకి మాక్సిమం 100 నుంచి 150 దాకా ఉంటది. అందుకోసం అవైతే నాటారు. మేమైతే ఇవే నాటాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికి చిన్న డౌట్ వచ్చి ఉంటది, ఇప్పుడు ఈ అల్లం మీరు అమ్మడానిక లేదా తినడానికి కోసం తీస్తున్నారు అనుకోవచ్చు. మేమైతే ఈ అల్లం ప్రజెంట్ అయితే అమ్మడం కోసం మాత్రమే తీస్తున్నాం, తినడం కోసం అయితే కాదు. తినడానికి అయితే చాలా అల్లం ఉంది, ఇంకా 2-3 దొడ్లు ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. అందుకోసం ప్రజెంట్ అయితే అమ్మడానికి కోసం మాత్రమే తీస్తున్నాము. ఈ అల్లం పండించడం వల్ల రైతుకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది ఇప్పుడైతే మనం అయితే తెలుసుకుందాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఊర్లో చాలా సార్లు అయితే అల్లం పండించారు. ఒక్కొక్కటి అయితే 500 కేజీలు 400 కేజీల దాకా పండించారు. కానీ ఎవరికైతే నష్టం అయితే రాలేదు, అందరికి లాభమే వచ్చాయి. అలాగని అల్లం పండించి లక్షల్లో వచ్చేస్తుంది అనుకోవద్దు, ఎందుకంటే ఒక్కోసారి అయితే ప్రైజ్ డ్రాప్ అవుతుంది కాబట్టి చూసుకోవాలి. ఒక పంట పోయినా ఇంకో పంటకైతే మనకైతే లాభం వస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. మేము తీసిన అల్లం మొత్తం అయితే చూడండి మా అన్నయ్య అయితే తీసుకొని అయితే కవర్లో నింపిస్తున్నాడు. అలాగే ఎప్పటికప్పుడు కవర్లు వేసుకున్నాం అయితే మనకే బాగుంటది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి. తనకి అల్లం అయితే తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి అల్లం తీసిన తర్వాత దొడి అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో కదా, అంటే మొత్తం అల్లం దొడి మొత్తం దుగ్గినట్టే కనిపిస్తుంది, అంత బాగా కనిపిస్తుంది. ప్రాబ్లం అయితే లేదు. ఇంకా 3-4 టైమ్స్ అయితే మనం అయితే అల్లం అయితే తీసుకోవచ్చు. అంటే ఈ అల్లం మొక్కలు ఉంది కదా, అవి సచ్చేదాకా మనం అయితే అల్లం అయితే తీసుకొని అమ్మేసుకోవచ్చు, అంత ప్రాబ్లం లేదు. మేము తీసిన అల్లం అయితే బస్తాకైతే పుల్ అయింది, ప్రాబ్లం లేదు. మన అయితే బాగానే వచ్చింది. ఈ బస్తాకి ఒక్క బస్తా అయినా సరే. చూసారు కదా గైస్, అల్లం మా ఊర్లో ఎలా పండిస్తామనేది మీకు డీటెయిల్గా చెప్పిన అనుకుంటాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మరి మీ ఊర్లో ఏమేమి పంటలు పండిస్తారో నాకు కూడా కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీలుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీరు చేసి సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుంది, మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది.